క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా యోహాను సువార్త 1వ అధ్యాయము 29 నుండి 51వ వచనం వరకు ధ్యానించుకుంటాం. గత సందేశాల్లో యోహాను సువార్త ఉపోద్ఘాత వివరాలతో పాటు యేసే దేవుని వాక్య స్వరూపమని తెలుసుకున్నాం. కనిపించిన యేసు కనిపించని దేవుని యొక్క ప్రత్యక్ష అవతారమని తెలుసుకున్నాం. యోహాను తన సువార్తలో లోకరక్షకుడైన యేసును స్పష్టంగా చూపించాడు. ఇక ఈ పాఠంలో యేసును లోక పాపాన్ని మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా యోహాను చూపిస్తూ ఉన్నాడు. ఆది కాండంలోని గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లగా చూపించబడిన వివరాలను ఇందులో చూస్తాం. అబ్రహాము ఇస్సాకుల కొరకు ఈ గొర్రెపిల్ల మోరియా పర్వతం వద్ద నిలవబడి ఉంది. సర్వలోక రక్షకుడైన యేసే ఆ గొర్రెపిల్ల. ప్రభువును తమ పాపాలను తీసివేయగల దైవ గొర్రెపిల్ల అని రక్షకుడిని నమ్మిన పేతురు, ఆంద్రయ, నతనయేలు మొదలైన వారు పాప నిర్మూలకుడైన ప్రభు వద్దకు వచ్చారు. వీరికి సంబంధించిన కొన్ని శ్రేష్టమైన సత్యాలను ఇందులో మనం తెలుసుకోబోతున్నాం. ఇంకా పాపమును గూర్చిన వివిధ విషయాలను గూర్చి వింటాం. ఇక పాఠము విందామా? సోదరి సోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీరంతా బాగున్నారా? ఈరోజు మన పాఠం యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుండి 51వ వచనం వరకు. సావధానంగా వినండి. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వస్తున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడయ్యాడని నేనెవరిని గూర్చి చెప్పానో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగని వాణ్ణే, కాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవ్వాలని నేను నీళ్లలో బాప్తిస్మమిస్తూ వచ్చాను. యోహాను సాక్ష్యమిస్తూ ఇంకా అన్నాడు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి రావటము చూచాను. ఆత్మ ఆయన మీద నిలిచాడు. నేను ఆయనను ఎరుగను, గాని నీళ్లలో బాప్తిస్మమివ్వటానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు, నువ్వు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలవటం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చేవాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చాను. సోదరీ సోదరులారా, వింటున్నారా? బాప్తిస్మకుడైన యోహాను యేసును గుర్తిస్తున్నాడు. ఈయన రక్షకుడు, మెస్సియా, దేవుని గొర్రెపిల్ల. పాపాలను తొలగించాడు. శిలువ మీదికి పాపాలను మోసుకు వెళ్ళాడు. సర్వశక్తిమంతుడైన రక్షకుడు, నిత్య రక్షకుడు. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఆయన వద్దకు రావచ్చు. ఎట్టి అభ్యంతరమూ లేదు. అలనాడు అబ్రహాము ఇస్సాకుకు ఇచ్చిన వాగ్దానమునకు నెరవేర్పే యేసు. ఆదికాండం 22వ అధ్యాయం 7, 8 వచనాలు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామును అడిగాడు, నిప్పు కట్టెలు ఉన్నవి కాని దహనబలికి గొర్రెపిల్ల ఏది? అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు. ఆ గొర్రెపిల్ల ఈ యేసే. దేవునికి స్తోత్రం. ఆదికాండంలో కయీను అర్పణ సరైంది కాదు, హేబేలు అర్పణ సరైంది. హేబేలు గొర్రెపిల్లను తెచ్చాడు. తరతరాలుగా యుగయుగాలుగా యూదులు బలిపీఠం మీద అర్పించిన అసంఖ్యాకములైన గొర్రెపిల్లలు సూచించిన ప్రవచనానికి దేవుని గొర్రెపిల్ల అయిన యేసే నెరవేర్పు. బాప్తిస్మకుడు అన్నాడు, ఇదిగో లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యోహాను అంటున్నాడు, నేను కాదు, అసలైన బాప్తిస్మకుడు యేసే. ఆయనే పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మమిస్తాడు. 35వ వచనం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో 2 నిలిచి ఉండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనక్కు తిరిగి
వారు తనను వెంబడించడము చూచి, మీరేమి వెతుకుతున్నారు అని వారిని అడుగగా, వారడిగారు, రబ్బీ, నీవెక్కడ కాపురమున్నావు? రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడండి అని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన వద్ద బస చేశారు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయింది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి అన్నాడు, మేము మెస్సీయాను కనుగొన్నాము. యేసునొద్దకు అతణ్ణి తెచ్చాడు అంద్రెయ. మెస్సీయా అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం. యేసు అతని వైపు చూచి అన్నాడు, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుతావు. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? వచ్చి చూడండి అంటున్నాడు ప్రభువు. కీర్తనలు 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. 1 పేతురు 2:1 ప్రభువు దయాళుడని రుచి చూడండి. అప్పటికే సాయంకాలం కావస్తోంది. ప్రభువు వెంట అంద్రెయ వెళ్ళాడు. అతడు తన సోదరుడైన సీమోనును తెచ్చాడు. సీమోను చెంచల మనస్కుడు, తొందరపాటు మనిషి, ద్రవంలాగా పారి ఉపద్రవంలో పడిపోయే తరహా మనిషి. అతన్ని ప్రభువు రాయిలాంటి మనిషిగా మార్చాడు. అతనికి అదే పేరు పెట్టాడు. అతను పెంతెకొస్తు నాడు ప్రసంగం చేస్తే ఎలాంటి ఫలితం వచ్చింది? 3,000 మంది రక్షించబడి సంఘానికి చేర్చబడ్డారు. ఒక్క ప్రసంగంతో 3,000 మందిని సంపాదించాడు. 3,000 ప్రసంగాలు చేసినా ఒక్కరిని సంపాదించలేని బోధకులున్నారు, లేరంటారా? అపొస్తలుల కార్యములు 2:40-41 పేతురు వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. యోహాను సువార్త 1:43 నుండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, నన్ను వెంబడించు అన్నాడు. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ, పేతురు అనే వారి పట్టణ కాపురస్థుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని అన్నాడు, ధర్మశాస్త్రములో మోషే, ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు. అందుకు నతనయేలు అన్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? ఫిలిప్పు అన్నాడు, వచ్చి చూడు. నతనయేలు తన వద్దకు రావటం యేసు చూచి అతన్ని గూర్చి యేసు అన్నాడు, ఇడుగో, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమూ లేదు. నతనయేలు అడిగాడు, నన్ను నువ్వు ఎలాగ ఎరుగుదువు? యేసు అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచాను. నతనయేలు అన్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. అందుకు యేసు అన్నాడు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచానని నేను చెప్పినందువలన నీవు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఆయన ఇంకా అన్నాడు, ఆకాశము తెరవబడము, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కటము దిగడము మీరు చూస్తారు అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ప్రియశ్రోతలు, వింటున్నారా? బెత్సయిదా గలిలయ సముద్రానికి అవతల ఉంది. పేతురు, అంద్రెయ, ఫిలిప్పు బెత్సయిదాలోనే ఉంటారు. వృత్తిరీత్యా వారు జాలరులు, బెస్తవారు. నతనయేలు ఒక పట్టాన నమ్మే రకం మనిషి కాడు. ఎదురు ప్రశ్న వేస్తూ అన్నాడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? ఫిలిప్పు అన్నాడు, వచ్చి చూడరాదా? యేసు నతనయేలును గురించి అన్నాడు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో యాకోబు లక్షణాలు కనపడవు. నతనయేలు యథార్థపరుడు, ఇతడు ఇశ్రాయేలు, యాకోబు కాడు. మొదట్లో నతనయేలు సందేహం వెలిబుచ్చాడు. తోమా కూడా అలాగే మొదట్లో అనుమానం వ్యక్తం చేశాడు.
నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్న నతనయేలు వాస్తవాన్ని గ్రహించినవాడై, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని సాక్ష్యమిచ్చాడు. నజరేతు నుండి మంచిది మాత్రమే కాదు, మహాశ్రేష్టమైనది వచ్చిందని నతనయేలు చూచి తెలుసుకున్నాడు. అల్పవిశ్వాసి, నిన్ను అంజూరపు చెట్టు కింద చూచాను అన్న కారణం చేత నమ్ముతున్నావా? నతనయేలు, నీవు ఇంతకంటే గొప్ప కార్యాలు జరగడం చూస్తావు. అవును, 3 సంవత్సరాలు నతనయేలు ఎన్నెన్నో గొప్ప గొప్ప సంగతులు చూచాడు. నిజమైన ఇశ్రాయేలీయుడా, నీలో యాకోబు లేడు. అలనాటి యాకోబు ఇల్లొదిలిపెట్టి పారిపోయాడు. ఏశావు అతని మీద పగపట్టాడు. యాకోబును చంపాలని చూచాడు. రాత్రిపూట బేతేలులో యాకోబుకు దేవుడు కనిపించాడు. పరలోకము నుండి భూమి మీదికి ఒక నిచ్చెన దిగి ఉంది. దేవదూతలు ఆ నిచ్చెన మీదిగా దిగి వస్తున్నారు, ఎక్కి వెడుతున్నారు. దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను అనుకున్నాడు, కానీ దేవుడు అతన్ని వదల్లేదు. అయితే బేతేలు దర్శనంలో దేవుడు తనకెంత సన్నిహితుడో యాకోబు చూచి తెలుసుకున్నాడు. ఇదిగో నతనయేలు, ఆ నిచ్చెన ఏమిటో తెలుసుకో. నా పైగా దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉంటారు. దేవుని దూతలు నా చెప్పు చేతల్లో ఉంటారు. ఎక్కమంటే ఎక్కుతారు, దిగమంటే దిగుతారు. నతనయేలు, నీకు ఆకాశము తెరవబడడము కనపడుతుంది. మనుష్య కుమారుణ్ణి మహిమలో చూస్తావు. నిచ్చెనకు పైగా తండ్రి ఉండి మాట్లాడతాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ప్రియ సోదర సోదరీమణులారా, వింటున్నారా? పరలోకానికి భూలోకానికి నిచ్చెన యేసే. నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణకర్తవు యేసయ్యా. నీ సిలువ శక్తినే ఆశ్రయింతుము యేసయ్యా. నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. శాపములన్నీ విమోచించితివి, మా రోగములకు స్వస్థత చేకూర్చితివి. పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి. శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి.
ప్రతివాని మోకాలు నీ నామమున వంగును, ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొనును. పరలోకమందున్న భూమి యందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును. ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు. ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడూ తండ్రి వద్దకు రాడు. యేసే పరలోకానికి నిచ్చెన. ఈ నిచ్చెనను నీవు నమ్మాలి. అది నిన్ను పరలోకానికి ఎక్కిస్తుంది. ప్రియ సోదరీ సోదరులారా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నో ఉన్నాయి. వాక్యం అవతరించింది. యేసు శరీరము ధరించిన దేవుడే, తండ్రిని బయలుపరిచిన అద్వితీయ కుమారుడు యేసే. యేసుకు సాక్షులు కావాలి. బాప్తిస్మకుడైన యోహాను సాక్ష్యం ఎంతో గొప్పది. అంద్రెయ సాక్ష్యమిస్తూ యేసే మెస్సియా అన్నాడు. ఫిలిప్పు సాక్ష్యం యేసే పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు. నతనయేలు సాక్ష్యం యేసు దేవుని కుమారుడు, ఇశ్రాయేలుకు రాజు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మరోసారి పరిశీలించండి. ఇదిగో లోక పాపమును మోసికొని పోయే దేవుని గొర్రెపిల్ల. పాపం అంటే గురి తప్పటం. హమార్టియా అనేది గ్రీకు మూలం. పాపం అంటే అపజయం, దేవునికి అభ్యంతర కార్యం, దారి తప్పటం, చెడుగు చేయడం, అపరాధ భావన. ఇవన్నీ పాపము అనే మాటకు సంబంధించినవే. కొత్త నిబంధనలో పాపం అనే మాటలో చెడు తలంపు, ఆలోచన, క్రియ అన్నీ ఇమిడి ఉన్నాయి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం, పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. 46వ వచనంలో ప్రభు మతనాయకులను సవాలు చేస్తూ అన్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? 2 కొరింథీ 11వ అధ్యాయం 7వ వచనం, మిమ్ములను హెచ్చరించాలని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటిస్తూ నన్ను నేనే తగ్గించుకున్నందున పాపం చేశానా? పౌలు ఇక్కడ పాపం అనే మాట సాధారణార్థంలో ప్రయోగించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. దురాశ పాపమును కడుపుతో ఉన్న గర్భిణి. పాపానికి పుట్టిందే మరణం. ఇదే గ్రీకు భాషలో హమార్టియా. పాపమనేది ఒక దుష్ట నియమం. పాపి యొక్క క్రియాలక్షణమే పాపం. పాపమునకు జీతం మరణం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12, 13, 20 వచనాలు. ఆదాము ద్వారా పాపం, పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించాయి. అలాగే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ధర్మశాస్త్రము వచ్చే వరకు పాపము లోకంలో ఉంది. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం, పాపము భ్రమ కలిగిస్తుంది. పాపం వల్ల హృదయం కఠినమవుతుంది. పాపక్రియలు స్పష్టములై ఉన్నాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం, మనుష్యులు చేసే ప్రతి పాపము, దూషణ వారికి క్షమించబడతాయి, కాని
ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనంలో స్టెఫను తనను చంపేవారిని గురించి విజ్ఞాపన చేస్తూ అన్నాడు, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపవద్దు. 1 యోహాను 5వ అధ్యాయం 17వ వచనం సకల దుర్నీతి పాపమే. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం అంటోంది, ఇదిగో లోక పాపమును మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. ప్రియ శ్రోతలు వింటున్నారా? మరియా ఎలిజబెత్తు బంధువులు. దాన్ని బట్టి యేసు యోహాను శరీరరీతిగా బంధువులవుతారు. కాని ఆత్మరీతిగా యేసు తన విమోచకుడని యోహాను ఎరగడు. అందుకే నేనాయనను ఇప్పటి వరకు ఎరగను అని తన సాక్ష్యంలో అన్నాడు. యేసుక్రీస్తు బాప్తిస్మ వివరాలు యోహాను సువార్తలో రాయబడి ఉండలేదు. పరిశుద్ధాత్మ పావురాకారంతో రావటం యోహాను గుర్తుపట్టాడు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ ఆయన మీద నిలుస్తాడు. తీరా నిలిచాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, ఆకాశము చీల్చబడింది, పరిశుద్ధాత్మ పావురము వలె యేసు మీదికి దిగివచ్చాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మకుణ్ణి జలబాప్తిస్మకుడైన యోహాను మనకు పరిచయం చేశాడు. పెంతెకొస్తునాడు సంఘయుగం, పరిశుద్ధాత్మ యుగం ప్రారంభమైంది. 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనం, మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మనే పానము చేశాము. యేసు దేవుని కుమారుడు. క్రీస్తుని బట్టి మనం దేవుని పిల్లలం. యోహాను శిష్యులు ఇద్దరూ యేసు శిష్యులయ్యారు. యేసునే వెంబడించారు. యేసు వారిని అడిగిన ప్రశ్న ఎంతో అర్థవంతమైనది. మీరు దేనిని అన్వేషిస్తున్నారు? దేనికోసం మీరు చూస్తున్నారు? వారేమడిగారు? రబ్బీ, నీ నివాసమేది? నీవెక్కడ ఉంటావు? అడగటం ఎందుకు? వచ్చి చూస్తే మీకే కనపడుతుంది అన్నాడు ప్రభువు. ఆ ఇద్దరు శిష్యులు ఆ రోజంతా యేసుతో గడిపారు. అంద్రెయ యేసును మెస్సియాగా గుర్తించాడు. మెస్సియా అనేది హీబ్రూ పదం, క్రీస్తు గ్రీకు పదం, అభిషిక్తుడు అని అర్థం. పాత నిబంధనలో యాజకులను, రాజులను అభిషేకించేవారు. యేసు దేవుడు అభిషేకించిన యాజకుడు, రాజు. యేసు యాజకులకు యాజకుడు, రాజులకు రాజు. అంద్రెయ తెచ్చిన వ్యక్తి పెంతెకొస్తు మహాబోధకుడవుతాడని అతనికేం తెలుసు? అలాగే నీవు నేను తెచ్చే వ్యక్తులను దేవుడు ఎలా గొప్ప చేస్తాడో మనకేం తెలుసు? అంద్రెయగాక మరొకడు, అతడు జెబెదయి కుమారుడైన యోహాను అయి ఉండవచ్చునని పలువురి అభిప్రాయం. అతడు యాకోబు సోదరుడు, ఈ రచయితకు సోదరుడు. అంద్రెయ మంచి ఆత్మల సంపాదకుడు. సీమోనుకు యేసు కేఫా అని పేరు పెట్టాడు. కేఫా అనేది అరామిక్ భాష, పేతురు అనేది గ్రీకు భాష. కేఫా అన్నా పేతురన్నా అర్థం రాయి. పేతురును రాయిలాంటి గట్టి విశ్వాసిని చేశాడు యేసు ప్రభువు. యేసు అంటే పెద్ద సజీవ శిల. దానిని తాకి పేతురు సజీవమైన చిన్న రాయి అయ్యాడు. యేసు ఫిలిప్పును, నతనయేలును పిలిచాడు. ఫిలిప్పు యేసును యోసేపు కుమారుడని పరిచయం చేస్తున్నాడు. గాని నతనయేలు యేసు దేవుని కుమారుడని గ్రహించాడు. నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా? మెస్సియా అయితే యెరూషలేము నుండి గాని, హెబ్రోను నుండి గాని రావాలి గాని నజరేతేమిటి? అది నతనయేలు సందేహం. ఫిలిప్పు నతనయేలుతో వాదము, చర్చ పెట్టుకోలేదు. వచ్చి చూడు అన్నాడు, అంతే. నేను నిన్ను ఇంతకు ముందే ఎరుగుదును. నీవు అంజూరపు చెట్టు కింద ధ్యానంలో ఉన్నప్పుడు నేను నిన్ను చూస్తూ ఉన్నాను అన్నాడు యేసు. యేసు సర్వజ్ఞత్వానికి నతనయేలు ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలుకు రాజు నతనయేలును, నీవు నిజమైన ఇశ్రాయేలీయుడివి, యాకోబు లాంటి కపటం మాత్రం నీలో ఏమీ లేదు అన్నాడు.
ప్రియ శ్రోతలు వింటున్నారా? 139వ కీర్తనలో మన దేవుని సర్వజ్ఞత్వం వర్ణించబడింది. దేవా, నేను కూర్చోవడం, నేను లేవడం నీకు తెలుసు. నా నడక పడక నీకు తెలుసు. నా అంతరింద్రియములను నీవే కలుగచేశావు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. నతనయేలుకు ఆకాశం తెరవబడడం చూపిస్తానన్నాడు యేసు. ఆయన రాకడ సమయంలో దేవుడు తన బిడ్డలమైన మనకు పరలోక మహిమైశ్వర్యాన్ని తెరుస్తాడు. అది సరే. ప్రియ సోదరుడా, సోదరి, నీవు రక్షించబడ్డావా? దేవుడు అట్టి భాగ్యము నీకు దయచేయునుగాక. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈరోజు మీరు విన్న వాక్యంలో నుండి ఒక ప్రశ్న. మెస్సియా అను మాటకు అర్థం ఏమిటి? మెస్సియా అను మాటకు అర్థం ఏమిటి? జవాబు: విమోచకుడు, అభిషిక్తుడు, రక్షకుడు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇంతవరకు విన్న సందేశం ద్వారా మీరు ఎంతగానో సంతోషించారని నమ్ముతున్నాం. ఈ సందేశంలో యేసుక్రీస్తు శిష్యుల స్వభావ లక్షణాలను తెలుసుకున్నాం. నతనయేలు అనే శిష్యుడు ప్రశ్నించిన విషయాలకు యేసు అతనికి ఎంతో ఆశీర్వాదకరమైన జవాబులిచ్చాడు. మొదట ఆంద్రేయ ప్రభువును కనుగొన్నాడు. తదుపరి పేతురును తన వెంట తీసుకుని వెళ్ళాడు. పేతురు మనకు ఒక చంచల స్వభావిగా ఈ సందేశంలో మనం చూసాం. ద్రవం వలె కొనసాగి ఉపద్రవంలో పడిపోయే విధమైన వాడు. ఇందులో యేసును గూర్చి ఎంతోమంది గొప్పగా ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా విన్నాం. యోహాను యేసు దేవుని గొర్రెపిల్లయని సాక్ష్యమిచ్చాడు. అంద్రేయ యేసును గూర్చి మెస్సియా అని సాక్ష్యమిచ్చాడు. ఫిలిప్పు యేసే పాత నిబంధన ప్రవచన నెరవేర్పు అని అన్నాడు. నతనయేలు యేసు దేవుని కుమారుడు, ఇశ్రాయేలు రాజు అని పలికాడు. శిష్యులు యేసును ఆయన ఎక్కడుంటాడో తెలుసుకోగోరారు. వారిని ప్రభువు తన ఇంటికి వచ్చి చూడమన్నాడు. వారిలో ఒక్కొక్కరిని గురించి ప్రభువు క్షుణ్ణంగా ఎరిగి ఉన్నాడు. ప్రభువుని గురించి కూడా ప్రతి శిష్యుడు, ప్రతి విశ్వాసి ఎరిగి ఉండాలి. తన తోటి జీవితం ఎట్టిదై ఉండగలదో వచ్చి చూడండి ప్రభువు శిష్యులకు ఆహ్వానం పలికాడు. పరలోకానికి భూలోకానికి నిచ్చెన యేసే అనే విషయాన్ని తెలుసుకున్నాం. యేసు ద్వారా కలిగే రక్షణ పాప క్షమాపణతో కూడినది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సత్యాలు నీ జీవితానికి అన్వయించుకోగలవు. మీరింతవరకు విన్న ఈ సందేశంపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయగలరు. అటు కృప దేవుడు మీకు దయచేయనుగాక. దైవాశిస్తుంది.